చెప్పండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన బీసీ చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడైనటువంటి వీరవల శ్రీనివాస్ గారికి, అలాగే మన వాసు గారికి, వచ్చినటువంటి తోటి మన బీసీ సోదరులకు, అలాగే మన భీమవెంకటేశ్వర గౌడ్ గారికి, ఈ జేఓబీసీ గౌరవాధ్యక్షులుగా దివంచల సంస్కృత వెంకటేశ్వర గారికి అందరు కూడా ముందుగా నా సోషల్ మీడియా అందరు కూడా మీ యొక్క ధన్యవాదాలు సార్. రేపు జరగబోయే 28వ తారీఖుని రావులపాలెం దగ్గర ఈతకోటలో ఒక భారీ బహిరంగ సభ జరగబోతుంది. దాంట్లో మన శ్రీనివాస్ గారి నినాదం ఏంటంటే బోధించు, సమీకరించు, మన బీసీలకు రాజ్యాధికారం సాధించాలన్న ఆలోచనతో ఒక కార్యక్రమానికి తలపెట్టడం జరిగింది. దీనికి మీ అందరూ కూడా సహకరించి ప్రతి ఒక్కరు కూడా దీనికి నేను ఒకనే కాదు, ప్రతి ఒక్కరు కూడా మన యొక్క కోనసీమ నుంచి కానీ, ఈ నూతన తూర్పుగోదావరి జిల్లా నుంచి కానీ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి కానీ, ఏలూరు నుంచి కానీ, అలాగే మన కాకినాడ నుంచి కానీ అందరూ కూడా సమిష్టి వస్తే ఈ యొక్క జనం బలం కనపడినప్పుడే ఈ యొక్క పార్టీలకు, ఆదిత్య పార్టీలకు ఒక భయం కలుగుద్ది. ఇప్పటివరకు కూడా మనం 56% ఉన్న మన బీసీలు ఉన్నాం, కానీ మనకి ఎంతవరకు రిజర్వేషన్ ఇస్తున్నారో కూడా అది కూడా తెలియని మోసం జరుగుతుంది. ఎందుకంటే మనకి 27% ఉన్నా తప్ప మనకి ఏదో అవుతుందని మనం టీకిడీగా తీసుకుంటున్నాం. వాళ్ళకే రాజకీయమే పెద్ద వ్యాపారం. వాళ్ళకి మనం ఏదో చౌదరి గారు చేసుకుంటున్నారులే, రెడ్డి గారు చేసుకుంటున్నారులే, రాజు గారు చేసుకుంటున్నారులే, లేకపోతే ఎవరో చేసుకుంటున్నారని మనం అనుకుంటున్నాం. కానీ వాళ్ళు మనం ఏ విధంగా ఖైమా చెయ్యాలి బీసీలని అన్న ఆలోచనతో వాళ్ళు నిరంతరం పనిచేస్తున్నారు. దానికోసం అన్నగారు మన శ్రీనివాస్ గారు తమ్ముడు గారు చెప్పినట్టుగా 52% జనాభా తామాషా ప్రకారంగా రిజర్వేషన్ కల్పించాలి. బీసీలకు రక్షణ చట్టం అమలు చెయ్యాలి. అలాగే కులగండ కూడా ఇమ్మీడియట్లుగా అమలు చెయ్యాలి. చేసి మా వాటా మాకు ఇవ్వాలి. మీరు ప్రతిదీ కూడా ఈ యొక్క ఈ వేల ఎకరాలు, లక్షల ఎకరాలు దోసుకు తింటున్న మిమ్మల్ని మీ యొక్క ఇది మాకు తెలుస్తుంది. మా ఉద్యోగస్తులు ఐపీఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్ కూడా మీరు లూప్ లైన్లో పెడుతున్నారు. మీ ఆధిపత్య కుల సామాజిక వర్గాన్ని మీరు ఫ్రంట్ లైన్లో పెడుతున్నారు. మా ఉద్యోగస్తులు కూడా నాకు నాదుడు వాళ్ళకు కూడా కనబట్టలేదు. వాళ్ళనే కూడా మేము వాళ్ళందరినీ కూడా ఐక్యం చేస్తారు శ్రీనివాస రాజ్యంలోని చేసి వీళ్ళందరినీ కలుపుకొని మేము ఫ్రంట్ లైన్కి వెళ్తాం. ఇప్పుడు మా తెలంగాణ, మా ఆంధ్ర తమ్ముళ్ళు, తమ్ముళ్ళు 82% సర్పంచ్లు ఓసీల మీద బీసీలు, ఎస్సీలు నెగ్గారంటే అదే మాకు వాళ్ళందరికీ కూడా మీ ద్వారా, ఈ సోషల్ మీడియా ద్వారా మరొకసారి శుభాకాంక్షలు అండి. మీరు ప్రమాణ స్వీకారం చేసిన 82% అందరు సర్పంచ్ అందరు కూడా మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. రేపు జరగబోయే బహిరంగ సభకు ప్రతి ఒక్కరు కూడా నేను వెళ్ళాలి. ఇది సీనియర్ గారు ఒకరితో లేదా చట్టిపోపాల్సి కూడా కాదు, మనందరిదని వెళ్ళి శ్రీనివాస్ గారి నాయకత్వాన్ని మనం బలపరిచినప్పుడు ఒక మార్పు వస్తా తప్ప లేకపోతే మనం నిరంతరం నా తాత బానిస, నా తండ్రి బానిస, నేను బానిస అంటే ఎప్పుడు అలాగే వెళ్తుంటారు. మన జైల్లోని సెంట్రల్ జైలు మగ్గుతేనే మన రిజర్వేషన్ మాత్రం జైల్లోని మాత్రం మన రిజర్వేషన్ బాగా ఇస్తారని కూడా నేను మరొకసారి చెప్తున్నాను. దానికోసం మనం మారాలి, మనకి రాజ్యాధికారం రావాలి. వచ్చినప్పుడే తప్ప వీళ్ళు ఎప్పుడు కూడా మనల్ని విడదీసి పాలిస్తారు తప్ప ఖైమా చేసేస్తున్నారు. వాళ్ళందరూ ఒకటే, వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీలు పెట్టుకున్నారు తప్ప వాళ్ళందరూ ఒకటే అని కూడా నేను బలంగా చెప్పగలుగుతున్నాను. శ్రీనివాస్ గారు 28వ తారీఖున జరగబోయే బీసీ చైతన్య వేదిక ఒక బహిరంగ సభ గర్జించాలి. మనం ఆ గర్జనకి అందరూ సహకరించాలి. ఏ పార్టీ ఉన్నా వాళ్ళు తెలుగుదేశం, జనసేన, బీజేపీ, వైసీపీ తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరు వచ్చినప్పుడే మళ్ళీ మార్పు వస్తుందని కూడా నేను చెప్తున్నాను. అందరికీ కూడా ధన్యవాదాలు సార్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు. నా పేరు మార్గాని చంటిబాబు. ఈ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా గౌడ, చెట్టి, బలిజ, ఈడిగ, శ్రీసేన యాత ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. అలాగే పూర్వపు మూలి నివాసి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా కూడా నేను కొనసాగాను. నా యొక్క
ఇప్పటికి నాకు అందరూ మీరు సహకరించినందుకు నన్ను కూడా మీరు బాగా సహకరిస్తున్నారు. మొన్న బోడే రామచంద్ర యాదవ్ గారు విజయవాడలో పెట్టిన దానికి మన తమ్ముడు శ్రీనివాస్ గారు వచ్చారు, డీజీపీ పూర్ణచంద్ర గారు వచ్చారు. తెలంగాణలో ఎలా మార్పు వస్తుందో అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పు వస్తుంది, వచ్చి తీరుతుంది 100%. చీమ ఒకటి వెళ్తుంది, చీమలు తగిలిన తర్వాత చీమలు దొండి వెళ్తాయి, దొండి వెళ్ళిన తర్వాత చీమ ఒక పుట్టే పెడితే ముందు, తర్వాత పుట్టలుగా పెడతాయి. అదే మన రాజ్యం. తొందరలో మనకు రాజ్యం రాబోతుంది. మన పిల్లలు బంగారు భవిష్యత్తు కూడా ఏర్పాటు చేసుకున్నారు కూడా నేను ఈ సభలో చెప్తాను సార్. మనకు ధన్యవాదాలు.